కళ్యాణ లక్ష్మి ఆపేసి 2.5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి మ్యారేజ్ కాలేదండి. రుణమాఫీ, రైతు బంధు, డిస్ట్రిక్ట్లు, సిటీలో ఏం చేసిండు? మాకు రైతు బంధు పడదు, రుణమాఫీలు ఉండవు. ఈ రోజు చేసుకుంటే ఈ రోజు తినాలి. మేము ఈ రోజు చేసుకోవాలంటే గ్యాస్ దొరుకుతలేదు. ప్రెస్ మీట్ పెట్టాలని ఇమీడియట్. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎండలుర్రా నీడలుర్రా ఇది వాళ్ళకి ప్రజలకు ఈజీ అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. 2.5 సంవత్సరాలుగా చూస్తున్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు. మా ఆటో డ్రైవర్ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. యూనియన్ మీటింగ్లు జరిగినాయి, కానీ ఎటువంటి స్పందన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన ఏంటంటే మా సిటీలో నేను గెలవలేదు కనుక వీళ్ళపై పగబట్టాలి, ఆటో డ్రైవర్లను పట్టించుకోవద్దు, నేను వచ్చింది డిస్టిక్ లెవెల్ కనుక నేను డిస్టిక్ వాళ్ళకే చేస్తా, వీళ్ళందరినీ ఇల్లు కొలగొట్టాలి, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాలి అనే కక్ష కట్టుకొని ఓన్లీ సిటీ వాళ్ళ మీద చూపిస్తాం. ఆయన వన్ ఆఫ్ ద సీఎం అన్న ఈ రాష్ట్రానికి. మేము ప్రతి ఒక్క ప్యాసింజర్ను మేము ఎవరు ఎట్లా ట్రావెల్ చేస్తారు, ఎన్ని కష్టాలున్నా మేము చూసుకుంటాం. కనుక ఈ 4 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఆయన ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ప్రెస్ మీట్ పెట్టి మీకు అన్నది మేము చేస్తాము, ఫ్రీ బస్ ఇచ్చినాము, మీరు రోడ్డు పాలయ్యారు, మీరు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడానికి లేదా ఆయన? వాళ్లకు రెస్పాన్సిబిలిటీ ఆయన సీఎం రేవంత్ రెడ్డికే. గత 2014లో మీటర్ రేట్ పెరిగింది, అదే మీటర్ రేట్ ఇప్పటివరకు నడుపుతున్నాము. 2 సార్లు గవర్నమెంట్ చేంజ్ అయింది, అయినా కూడా ఒక్కసారి పట్టించుకోలేదు. అయినా కూడా సరే సమయం వచ్చింది గవర్నమెంట్ నిలబడాలంటే ఆయన ఫ్రీ బస్ పెట్టుకుండు. దాన్ని కూడా మేము సపోర్ట్గానే నిలబడటం. సరే మనకు అయ్యేది మనకు అవుతుంది, గవర్నమెంట్కి అవుతుంది. కానీ ఈ గ్యాస్ లేనప్పుడన్నా కనీసం ప్రెస్ మీట్ పెట్టాలి కదా. మీరు ఇబ్బందులు పడకండి, ఏమని ఉంటే మాట్లాడదాం, చేద్దాం. ఆయనకు లేదా రెస్పాన్సిబిలిటీ? వన్ ఆఫ్ ద సీఎం కదా, ప్రజలు ఎన్నుకున్నారు కదా. సరే అంతమంది ఎన్నుకో, కొంతమంది అయితే ఎన్నుకోరు కదా. అసలు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక యూనియన్ తోటి మాట్లాడాడు. మీ కర్మ ఉంటే ఉండండి, లేకపోతే మీ ఇష్టం. మీకు 100% మీకు తెలుసండి. నేను చెప్పడం వల్ల వాళ్ళేసుడు వీళ్ళేసుడు కాదు. ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, ప్రతి ఒక్క లేబర్, ప్రతి ఒక్క రోడ్డు పైన నూకే బండ్లు, ప్రతి ఒక్కరు ఇల్లు కోల్పోయారు. ప్రతి ఒక్కరు ఈరోజు గ్యాస్కైనా ఇబ్బంది పడుతున్నారు, రోడ్ పైన నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎండలుర్రా నీడలుర్రా ఇది వాళ్ళకి ప్రజలకు ఈజీ అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అన్నీ చూస్తారు. ప్రజలు ఎంత కష్టపడుతారు, ఎవరు సుఖంగా. ఇప్పుడు రాజ్యాలు వాళ్ళు పరిపాలన చేస్తారు, వాళ్ళు మంచిగా ఉంటారు. రోడ్డు పైన ఉంటాడు కదా. కొంచెం ఆలోచన. ఒక్క స్కీమ్ లేదండి ఇప్పటివరకు, ఒక్క స్కీమ్. సరే మీ మీడియా వల్ల బయటకు వచ్చిందా ఏదైనా? పాత స్కీమ్లు ఇవ్వడానికి చేతన అయితే లేదు ఆయనకు, రేవంత్ రెడ్డి గారికి. అంటే మేము గౌరవిస్తాం ఆయనను, మా స్టేట్ ఆయన ఏం అనలేము కదా. రుణమాఫీ, రైతు బంధు, డిస్ట్రిక్ట్లు, సిటీలో ఏం చేసిండు? మాకు రైతు బంధు పడదు, రుణమాఫీలు ఉండవు. ఈ రోజు చేసుకుంటే ఈరోజు తినాలి. మేము ఈ రోజు చేసుకోవాలంటే గ్యాస్ దొరుకుతలేదు. ప్రెస్ మీట్ పెట్టాలని ఇమీడియట్ పెట్టి ఈరోజు ఇబ్బంది అవుతుంది. ఏ పంపులలో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి పెట్టాడు. ఫాస్ట్ ట్రాక్లో కేసులు అయితే టకా అది చేసి పట్టుకురంటారు, చేయండి అంటారు కదా. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతూ రోడ్ల మీద ఏముంది స్పెషల్ ఒకటి పెట్టి వాళ్ళని డ్రైవ్ చేసి చూడమన్నారు. అందరు చలాన్స్ ఉన్నాయి, చలాన్స్ షర్ట్లకు పోతే కొట్టడం. ఏడు కష్టం అది. ఆ రోజు గవర్నమెంట్ నిలబడడానికి చెప్పిన మాటలే తప్ప ఇయ్యరు. అది దళిత బంధు అని కనీసం కేసీఆర్ ఇచ్చిండు, చిన్నపిల్లల కిట్ కేసీఆర్ ఇచ్చిండు. ఆయన మేనిఫెస్టోలో లేకుండా ఇచ్చిండు. 10 ఏళ్ళు నేను పరిపాలన చేస్తున్నా, అంతకు మించి నేను ఇవ్వాలని ఇచ్చిండు. కొన్ని ప్రజలు చూసారు, మీడియా చూసి అందరు చూసి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఆయన రుణమాఫీ ఇచ్చిండు. సరే అన్ని అందరికి ఇచ్చిండు సమానంగా. కుర్మలకు బిల్డింగులు, సాకల వాళ్ళకి ఫ్రీ కరెంటు, గొర్రెలలో కనబడిందండి. రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, ఒక 2 చూపించండి. ఇస్తే ప్రజలు యాద్ చేస్తారు, ఇవ్వకపోతే ఏ ప్రజలైనా ఏం చేయరు కదా. నేను పాత కళ్యాణ లక్ష్మి ఆపేసి 2.5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి మ్యారేజ్ కాలేదండి. ఒక్కరికి తులం బంగారం మొదలుపెట్టి ₹1,00,000 అని ఇవ్వలే కదా. మరి ఆయనకి ఎందుకని ఇచ్చిన? ఆయన వన్ ఆఫ్ ద సీఎం, నేను ఇవ్వాలని ఇచ్చిండు. మీరు కనీసం మీరు ఒక 2,000 మంది కానీ ఇవ్వండి, పెద్ద సభ పెట్టండి, ఆడు ఇవ్వండి కదా. అదే అంటే అట్లా ఉంది. సరే కేసీఆర్ కుటుంబ పాలన చేసిన ₹100 పెట్టుబడి పెట్టి కనీసం ₹80 ఖర్చు పెట్టి ఓ 20% ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఈరోజు ఏ పనులు చేయాలన్నా మధ్య వ్యక్తులకు ఇవ్వాల్సి ఉంటే అది నడుస్తుంది. అన్నిటికీ సమానం అంటే కుదరదండి. ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. ఓలా ఊబర్ వల్ల ఏం లేదండి. మన ముఖ్యమంత్రి గారు
2014లో ఏదైతే జియో ఉందో 11 రూపాయల జీవోను 15 రూపాయలు చేయాలి, మినిమం 30 రూపీస్ చేయాలి. ఈరోజు నిత్యావసర తినే సామాన్ ఏదైతుందో ఆ రేటుకు తినే నిత్యావసర అవసరాలకు దానికి సరిపడే రేటు ఇవ్వండి మాకు. అంతే. మీరు 12,000 ఇచ్చే అవసరం లేదు. మీరు ఇంకోటి ఇచ్చేది నిత్యావసర రేట్లు అంటే 1 కిలోమీటర్కు 15 రూపాయలు ఉంది, 11 రూపాయలు ఉంది, 15 రూపాయలు చేయండి. మినిమం 30 రూపీస్ చేయండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి మీరు. ఇది కూడా ప్రజలు ఇంత కష్టాలలో ఉంటే చేయకపోతే ఒకటి మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవం. ఎందుకంటే ఆయన మా సీఎం. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ తిట్టడం అనేది మనకు మంచిగా అనిపించదు. ఒకటి ఏంటంటే ఎప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉంటే సమయం ప్రజలకు తెలుసు. 2.5 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. ఇన్ని రోజులు ఉండబట్టి లాస్ట్ మూమెంట్లు ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇస్తుందండి, హుషారు ఉంటుంది. ప్రతిపక్షం కూడా చాలా హుషారు, అది పరిపాలన చేసింది. కనుక ఏమున్నా ఇప్పటికైనా వెంటనే స్పందించి మీరు ఆటో డ్రైవర్లకైనా మిగతా ప్రజలకైనా మంచి పనులు చేయండి. మేము కూడా సహకరిస్తాం. ఇలాగే ఉంటే సమయం వెయిట్ చేస్తుంది, పులి వేటాడుతుంది అన్నారు చూడు. ప్రజలు కూడా చాలా వెయిట్ చేస్తారు. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అప్పుడు చూపిస్తాం వీళ్ళకని. మధ్యలో చేయడానికి ఇంకో అవకాశం లేదండి ప్రజలకు. ఏమైనా తిరిగి చెప్తే అరెస్టులు చేస్తారు, తీసుకుపోయి ఇంకో కేసులు పెడుతున్నారు. చూస్తున్నారు మీడియా. వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడతారు? సమయం వచ్చినప్పుడే ప్రజలు కూడా చూపిస్తారు మీకు. అంత పెద్ద కేసీఆర్ అన్ని చేసి అన్ని పథకాలు ఇచ్చినా ఆయన వీళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజలేం సామాన్యులు కాదు. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఉంది, 2.5 సంవత్సరాల్లో మంచి పనులు చేయండి. మార్పు ఏమి ఉండదు. ఇక ఈయన చేయడానికే అవుతలేదు. ఏం మార్చు ఉన్నాయే ఇవ్వట్లేదు. కనుక ఇంకొకటి దయచేసి మేము ఒకటే అంటున్నాం, వెంటనే మీరు ఆటో డ్రైవర్ల కోసం మీరు స్పందించి ప్రెస్ మీట్ పెట్టి గ్యాస్ దొరికేటట్టు చేసి, బైకులు కూడా అవి ట్యాక్సీ ప్లేట్లు కావు, ఓన్ ప్లేట్లు. వేరే స్టేట్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. మీరు ఒక ఆటో డ్రైవర్కి ఈరోజు ఎందుకు ఇబ్బంది అంటే 100 రూపాయలు వచ్చేది బైక్ మీద 50 రూపాయలకు పోతుండు. మళ్ళీ మేము ఇంతగానం కట్టి మాకు ప్రాబ్లం అవుతుంది కదా, అది కూడా ఆలోచించాలి. బైక్లు ఎందుకండి? బైక్లు మీరు ఆ బైక్లైనా కరెక్ట్ పెట్టండి. వైట్ ప్లేట్ మీద పోవుడే, ఎల్లో ప్లేట్ మీద పోవుడే. ఎల్లో ప్లేట్ ఒక్కటైనా కనబడుతున్నాం మీ సోషల్ మీడియాకే. అందరు వైట్ ప్లేట్ మీద నడిపిస్తే మేము ప్రొఫెషనల్ అండి. మేము ఇదే ఆటోలనే బతాం, ఆటోలనే వస్తాం. మేము జాబ్ చేసే వాళ్ళు, ఆర్టీసీ డ్రైవర్లు, ఇంకొకళ్ళు, మేము ఎట్లా బతకాలి చెప్పండి? వాళ్ళు కూడా కొడుతున్నారు, 100% ఉన్నది చేస్తున్నారు. మీకు కూడా తెలుసు అది కూడా వాళ్ళు కూడా రాపిడో చేసి సరే. ఈ 150కి వాళ్ళెందుకు మరి చేయడం దేనికి? అంటే వాళ్ళ దారి ఖర్చుల కన్నా అవుతుంది. మీకు మీ ఆర్టీఓ చూడాలి, ఆర్టీఓ చేయాల్సిన పనులు అవన్నీ. ఆర్టీఓ చేయదా? ఖాళీ హెల్మెట్ లేకపోతే ఫోటో కొడతా, కానీ ఎవడున్నాడు ఏడికి పోతున్నా అవన్నీ లేదు. అట్లుంది పరిస్థితి. ఊరికే చెప్తే ప్రజలు చెప్పాలంటే కూడా యాస వస్తుంది. కానీ సమయం 2.5 సంవత్సరాలు ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని అనుకుంటున్నాను.